వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, గత 40-45 సంవత్సరాలుగా నాతో పాటు ఈ విజయవాడ నగరం, విజయవాడ డివిజన్గా చెప్పుకునే చాలా విజయవాడ చుట్టూ ఉన్న సుదీర్ఘ ప్రాంతం అంతా విజయవాడ డివిజన్ అనేవాళ్ళం. నాతో పాటు పనిచేసిన సహచరులు చాలామంది ఉన్నారు ఇక్కడ. నేను పుట్టింది విజయవాడ, ఇప్పుడు ఉంటుంది ఖమ్మం అయినప్పటికీ రాజకీయ ఓనమాలు, సాహిత్య ఓనమాలు దిద్దుకున్న ప్రాంతం విజయవాడే. నేను గుణదల్లో ఉన్నప్పుడు పిన్నమనేని మురళీకృష్ణ గారు, ఉమామహేశ్వరరావు గారు, పుట్టకుంట సుబ్బారావు గారి ప్రత్యేక ఆసక్తితోటి (1978లో నాకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సభ్యత్వం ఇచ్చారు. ఆ సమావేశంలో ఉన్న పెద్దలు ఉమామహేశ్వర గారు ఇక్కడే ఉన్నారు, మురళీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సభ్యత్వం ఇచ్చినప్పుడైనప్పటికీ దానికి ప్రాతిపదిక 70 ఏళ్ళు ముప్పిన సందర్భంగా ప్రజారక్షక దళంలో విజయవాడ నుంచి వెళ్ళి సుదీర్ఘకాలం ఆ దివిసీమలో సేవ చేసిన ముఖ్యమైన కామ్రేడ్స్లో నేను కూడా ఉంటాం. ఆ తర్వాత 78లో వచ్చిన ఎన్నికలు, గుడివాడ నియోజకవర్గంలో పుట్టకొండ సుబ్బారావు గారు పోటీ చేయటం, ఆ టైంలో పనిచేస్తున్న సాంస్కృతిక దళంలో వాణి నాయకత్వంలో నేను కూడా ఉంటాం. అదే కాలక్రమేణా విజయవాడ డివిజన్ ప్రజానాట్య మండలిగా రూపాంతరం చెందింది. ఎల్వి వాళ్ళంతా కూడా ఆ విజయవాడ డివిజన్ నిర్మాణంలో ఆ రోజు మాకు తోడుగా ఉన్నాడు, ఎస్ఎఫ్ఐ నుంచి ఉంటున్నప్పటికీ కూడా. అంతకుముందు మురళీ గారు నేను 73-75 ఐటీఐ చేస్తున్నప్పుడు అక్కడ ఎస్ఎఫ్ఐ ఉద్యమ నిర్మాణంలో నన్ను, జగ్గరాజుని, ముఖ్యమైన వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయడంతో పాటు ఆ అనుబంధమే కాలక్రమేణా విజయవాడ డివిజన్ తోటి విడదీయలేని బంధంగా మారిపోయింది. దీనంతటికీ ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేయాలి కదా. కొత్తూరు సూర్యనారాయణ గారు మా నాన్నగారు. ఆయన పూర్వకాలపు ప్రజాశక్తి దగ్గర నుంచి, జనశక్తి దగ్గర నుంచి ఆయన చనిపోయేంత వరకు పత్రికతోటి విడదీయలేని బంధం అయింది. ఆయన ఒంటరిగానే చనిపోయారు. అది కూడా విజయవాడతోటి మాకున్న ప్రధాన అనుబంధాల్లో ఒకటిగా మేము గుర్తు చేసుకోవాలి. వడ్లమూడి నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుతున్నామంటే మా నాన్నగారు ఆయన సొంత తల్లికి పుట్టపోయినప్పటికీ ఏరాసూరి అనిపించేంత చదువు నాగేశ్వరరావు గారికి, అలాగే చదువుగా మాట్లాడే స్వేచ్ఛ మా నాన్నగారికి ఉండేవి. మా కుటుంబ వ్యవహారాలు, వాళ్ళ కుటుంబ వ్యవహారాలు విడివిడిగా ఉండేవి కావు. ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఈ రెండు కుటుంబాలు ఒక విడదీయలేని రిలేషన్లో ఉండేవి. వీళ్ళిద్దరూ ఒక సహకార క్షేత్రం పెట్టాలని చెప్పి నొన్న దగ్గర ఒక వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన కళ్ళకన్న వాళ్ళలో కూడా వడ్లమూడి గారు, మా నాన్నగారు ఉన్నారు. ఆ అనుబంధం ఇంటికి రాకపోకలు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళం. వాళ్ళు గొల్లపూడి, మేము పూర్ణాంతంపేట. నేను పుట్టింది సిద్ధంపేట,
నా బాల్యం 5వ తరగతి దాకా పూర్ణందపేటలో సాగింది. మా నాన్నగారు పత్రికలు పనిచేసేవారు. అంతకుముందున్న ఇతర విభాగాల్లో కూడా ఉన్నారు మా నాన్నగారు. నాకు బాగా గుర్తు, ఇప్పుడు మనం అందరం ఒక గొప్ప దేశభక్తి గేయంగా గురజాడ గారి గీతాన్ని ఎంత గొప్ప పాటగా మనం చెప్పుకుంటామో, మనం అందరం ఆ స్థాయిలో గుర్తు చేసుకోవాల్సిన పాట సుందర భారతం అందరిది, అందరూ మానవులు అనే పాట. ఇప్పుడు మనం వింటున్న రూపం కాదు, దాని తొలి రూపం. నాకు 8 ఏళ్ళు బాగా జ్ఞాపకం. ఏప్రిల్ మే ఎండాకాలం రోజులు వడ్లమూడి నాగేశ్వర గారు నేను బాబాయ్ అనిపించేవాడు, ఎరా బుడ్డోడా అనిపించేవాడు. మా ఇద్దరి సంబోధన అది. మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి వాడిని పెద్దోడు అనేవాడు, వడ్లమూడి గారు నన్ను బుడ్డోడు అనేవాడు. ఎప్పుడు బుడ్డోడు నేను దేవేంద్ర అని పేరు పెట్టి పిలిచింది ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు బాబాయ్ అనిపించాడు. అంత చదువు ఉండేది ఇంట్లో. మిట్ట మధ్యాహ్నం హడావుడిగా వడ్లమూడి నాగేశ్వర గారు మనకు వచ్చాడు. అరే సూరి, నేను పాట రాశాను రా అన్నాడు. మా నాన్నగారు కూడా విజయవాడ నగరం కళారంగంతో బాగా అనుబంధం ఉంది. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, హనుమంతరాయ గ్రంథాలయంతో, తొలి ప్రజానాట్య మండలి సదస్సులతోటి, రాజారావు గారు, తాత్నేని ప్రకాశ్రావు గారు, వి మధుసూదనరావు గారు, వీరందరితోటి ఆనాటి ప్రజానాట్య మండలిలో పనిచేసిన వాళ్ళలో మా నాన్నగారు కూడా ఒకడు. ఆ పరంపర వడ్లమూడి నాగేశ్వర గారు కూడా ఉంది. హడావుడిగా వచ్చి పాట రాశానగానే మా నాన్నగారు వినిపిరా అంటే ఆయన అన్నది నాకు జ్ఞాపకం. ఎట్లా పాడాలంటే ఏముందిరా, మిశ్రమ సినిమా ఉంది కదా, బృందావనం ఉంది అందరిది, ఆ బాణిలో రాశాను రా అన్నాడు. ఆ బాణిలో మొట్టమొదట ఆ పాట విన్న ఒకరిద్దరి శ్రోతల్లో నేను ఒకడిని. ఇప్పుడు నేను చెప్తున్న జ్ఞాపకం 60 సంవత్సరాల క్రితం జ్ఞాపకం. అది సుందర భారతమందరిది, అందరు మానవులొకటేలే, ఎందుకురా ఈ తరతమ భేదము, సంపదలందరి సొత్తేలే, సుందర భారతమందరిది. ఇది మొదటి బాణి. అది వడ్లమూడి గారు రాసిన బాణి. దాన్ని మేము వేపానాశ్వరరావు గారిని కూర్చోబెట్టుకుని ప్రభావతక్క, నేను, జగను, కాశీ, అప్పుడు అబ్బాయి చక్రపాణి కూడా ఇక్కడే ఉండేవాడు. మేము చేసిన నూతన రూపం మనం వింటున్న బాణి. ఆ పాట మరీ సినిమా పాటలాగా ఉంది. ఇంత గొప్ప సాహిత్యాన్ని సినిమా పాట బాణిలో మనం ఎట్లా దాన్ని మింగిల్ చేస్తాం, దాన్ని అట్లా చేయొద్దు అని చెప్పన్న తర్వాత ఈ పాట మనం వింటున్న పాటగా రూపాంతరం చెందింది. ఏంటి ఈ పాట ప్రత్యేకత? ఈ పాట రాసి 60 ఏళ్ళు, దీనిలోని ఒక్క అక్షరం కూడా ఇప్పటికీ కూడా మార్చాల్సిన అవసరం లేని పాట. అది ఆ పాట యొక్క ప్రాసంగికత. దానిలో చెప్పిన ఏ కంటెంట్ ఇప్పుడు మతోన్మాదాన్ని చంపుతున్న కవి అనేవాడు దార్శనికుడుగా ఉంటాడు. రానున్న కాలాన్ని ఊహించాలి, నేటి అవసరాల్ని రానున్న కాలానికి జత చేయాలి, జమ చేయాలి. అదే కళ యొక్క ఉత్కృష్టమైన లక్ష్యం మనం అనుకుంటే వడ్లమూడి గారు ఎంత దార్శనికుడో ఆ పాటతో మనకు అర్థమవుతుంది. నీది నాదను తరతమ భేదము, వాదములకు తావిచ్చునురా, ప్రకృతి పెట్టిన భిక్షయ సంపద ఏ కొందరుకో చెందదురా. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలోని ప్రాథమిక సూత్రాన్ని సంపద సృష్టి
ఈ ప్రకృతి నుంచి మానవ శ్రమతోటే సాధ్యమవుతుంది. అది ఒకరిదాన్ని ప్రకటించే అధికారం ఎవ్వరికీ లేదనే చరణంతో ప్రారంభమవుతుంది ఆ పాట. అధములు మీరు అధికుల మేమను అంధత్వము ఎల్లనురా, అందరూ కలిసి జీవించుటలో ఆనందం కోకొల్లనురా. పలుతరగుల విభజన చేసి నిలువు దోపిడికి నిలవిస్తే జాతికి మిగిలేదేమున్నదిరా అని సూటిగా ప్రశ్నించటం. దేశమంటే మట్టి కాదై, దేశమంటే మనుషులే, కండ కలవాడైన మనుషులే అని గురజాడ 1890 ఆ ప్రాంతంలోనే మనం ప్రస్తావిస్తే, పస్తులతో జవ సత్వములుడిగిన జాతి అధోగతి పాలవురా, జవము జీవము లేని జాతి ఈ జగతిని ఎటు రాణించునురా. ఈ ప్రస్తావనలన్నీ మనకి స్టేట్మెంట్స్లో కనిపిస్తాయి, కానీ అదొక చారిత్రక భౌతికవాదపు నేపథ్యంలోనూ, గతి తార్కిక భౌతికవాదపు మార్క్సిస్ట్ ప్రాథమిక సూత్రాలకి అనుబంధంగాను, సాహిత్యాన్ని మడతటంలోనూ, దానికి అన్ని ప్రమాణాలతోటి ఒక ఉత్కృష్టమైన గీతంగా ఉంచడంలో ఆ రోజు వడ్లమూడి గారి ముద్ర నా మీద పడింది. జాతిని నీతిని సంరక్షించక గతి తప్పిన పరిపాలనలో ప్రగతి నిరోధక శక్తులు పెరిగి ప్రజల హక్కులకు బలిగొనురా. కాంటెంపరీ ఈరోజు మనం దేని మీద అయితే మనం పోరాటం చేస్తున్నామో 60 ఏళ్ల క్రితం ఇదే చరణాన్ని ఆయన ప్రస్తావించాడు. అన్నిటికంటే వర్గ పోరాటంలోనూ మనిషిగా మన ఉనికిని, అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన ప్రాథమికమైన విధి హక్కులకై పోరాటంలోనే ఆత్మగౌరవం ఉన్నది. అద్భుతమైన వాక్యం అది. సమస్త కార్మికులారా ఏకం కండిరా అని చెప్పి మార్క్స్ పోరాడితే పోయేదేం లేదు, బాధిస్తే తప్ప అనే ఆ నినాదం ప్రపంచ కార్మిక వర్గానికి అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని ఎట్లా ఇచ్చిందో, ప్రజా సంఘాల్లోనూ ప్రజా రంగాల్లోనూ పోరాడుతున్న వారికి నీ ప్రాథమికమైన జీవ ధాతువుగా ఈ హక్కు ఉండి తీరుతుంది. హక్కులకై పోరాటంలోనే ఆత్మగౌరవం ఉన్నదిరా. సత్యము, శాంతి, సమతల, ధర్మము స్థాపనలో సుఖమున్నదిరా. ఎక్కడ రాజకీయ పారిభాషిక పదాలు లేకుండా ఒక విశాలమైన మనిషి కేంద్రంగా మహోన్నతమైన స్వప్నాన్ని స్వప్నించిన మహాదార్శనికుడు వడ్లమూడి నాగేశ్వరరావు గారు. ఈ 4 మాటలు నాకు చెప్పే అదృష్టం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అసలు 1964, 75 ఈ మధ్యకాలాన్ని మనం పూర్తిగా కొంచెం తులనాత్మకంగా చూద్దాం. భారత కాన్స్టిట్యూషన్లో తెలంగాణ పోరాటం తర్వాత భారతదేశ పాలక వర్గాన్ని ఎలా నిర్వచించాలి, దానికి వ్యతిరేకంగా మన పోరాటం ఎలా ఉండాలి, మన శత్రువులు ఎవరు, మన మిత్రులు ఎవరు, మన విప్లవ దశ ఏమిటి, దానికి ఉన్న వ్యూహం ఏమిటి, దానికి ఉన్న ఎత్తుగడలు ఏమిటి, ఎలా ఉండాలి అనే దాని మీద చాలా సుదీర్ఘమైన ఆంతరిక పోరాటం ఒక 10 సంవత్సరాల పైగా జరిగింది. అంతకుముందు స్వాతంత్రోద్యమంలోనూ, రెండవ ప్రపంచ యుద్ధంలోనూ, తెలంగాణ మహత్తర వీర సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలోనూ సాంస్కృతిక రంగం, కవులు, కళారంగం అప్రతిహతంగా లక్షలాది మంది ప్రజల్ని కదిలించడంలోనూ, వాళ్ళని కార్యరంగంలో తీసుకురావడంలోనూ చాలా గుణాత్మకమైన పరిశ్రమ చేసిన రోజులు తెలుగు సినీ రంగానికి, తెలుగు కవిత్వానికి, తెలుగు సాహిత్యానికి అభ్యుదయ రచయితల సంఘం దాని యొక్క ప్రారంభం, దాని కొనసాగింపు అద్భుతంగా సాగటం, రెండవ ప్రపంచ యుద్ధం, తెలంగాణ పోరాటం,
ఈ రెండింటినీ మిళితం చేసుకుంటూ ప్రజానాట్యం నిర్మించిన చారిత్రాత్మక పాత్ర, దీనిలోంచి పనిచేసిన గొప్ప దార్శనికులు, కవులు, కళాకారులు, దర్శకులు, సంగీత దర్శకులు అంతా మద్రాసు పైన కట్టడం, ఇంత చరిత్ర కలిగిన ప్రజానాట్య మండలి సాంస్కృతిక రంగం యొక్క పరిస్థితి 64, 67, 65 వచ్చేదాకా సాహిత్య రంగంలోనూ కళారంగంలోనూ అంతకు ముందున్న ప్రబంధంతో పోలిస్తే ఒక స్టాటస్ కో స్థితిలో ఉండిపోయిన స్థితి. ఆ మధ్యలో కళారంగం లేదు, ఏమి లేదు. మహానుభావులంతా మద్రాసు వెళ్ళిపోయారు. మళ్ళీ 64 నుంచి 67 వచ్చేసరికి మరొక పెద్ద కుదుపు ఇంకొక రూపేణ వచ్చింది. అది నక్సలైట్ ఉద్యమంగా వెళ్ళిపోయింది. ఈ రెండింటినీ మనం ఎలా చూస్తూ ఉంటే, ముందు దశలో అభ్యుదయ రచయితల సంఘం, కవులు, కళాకారులు నిర్వహించిన పాత్ర, ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమం వచ్చిన తర్వాత ఆత్మవస్పేత మొదలైన ఉద్యమం గ్రూపు జన్నాట్య మండలిగా రూపాంతరం చెందటం, ఆ జన్నాట్య మండలికి అనుబంధంగా కళా సాహిత్య రంగాల్లో వాళ్ళు విశేషమైన కృషి చేయటం, మేధావుల్లోనూ, కవుల్లోనూ, కళాకారుల్లోనూ ఉంటే అటు లేకపోతే ఇటు మొత్తం కళారంగం అంతా ఆ రకంగా చీలిపోయిన కాలం అది. ఆ టైంలో దానిలోని అవకాశవాదాన్ని, దీనిలోని దుందుర్కువాదానికి మధ్యగా అక్షరాన్ని నిలబెట్టడం మామూలు ఛాలెంజ్ కాదండి. ప్రజానాట్య మండలి కూడా ప్రజానాట్య మండలి రూపంగా మనం ఎక్కడ ప్రకటించడం చేసుకునే స్టేజ్లో లేదు. అటు కాకినాడ భాస్కర్ రావు గారు, సలాత్ భాస్కర్ రావు గారు, లేకపోతే రంగనాయకులు, నాగిరెడ్డి, జగన్ కాజా పొరకత్తారు, ఈ రెండు మాత్రమే మనకి ఆనాడు మిగిలిన పేరెన్నిక కలిగి ప్రజానీకాన్ని అక్కడ కూర్చోబెట్టగలిగిన బృందాలుగాను, వ్యక్తులుగాను ఉన్న పరిస్థితి. మేము న్యూ ఇండియా హోటల్ సెంటర్లో బహిరంగ సభ జరిగితే వంటల నుంచి రాములు గారు అని చెప్పి ఒక ఆయన వచ్చాడు. మునగ చెట్టుల్లోని చేవ ఉందంటే నమ్ముతావా అనే ఒక పాట, ఎరుపంటే కొందరికి భయం భయం అనే పాట, కత్తులు దూసుకుపోయిన పాణిగ్రహి పాట, ఇలాంటి ఒక 7-8 పాటలతో 4-5 పాటలతో న్యూ ఇండియా హోటల్ సెంటర్ బహిరంగ సభలు ఆ రోజు జరుగుతూ ఉండేవి. అవే పాటలు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఒక బుర్రకథలు ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో కళారంగానికి ప్రాథమికమైన ఆయుధం పాట. ఆ పాటకి ఆనాటి ఉద్యమ అవసరాలకి పురుడు పోసిన మహామాతగా వడ్లమూడి నాగేశ్వరరావు గారిని మనం గుర్తు చేసుకోవాలి. ఇది నేపథ్యం. అటువంటి పరిస్థితి అప్పుడు నాకు చాలా చిన్న వయసు, పెద్దగా సాహిత్యం అవన్నీ పెద్ద తెలిసిన పరిస్థితి కాదు. చిన్నప్పటి నుంచి చదవటం, వింటాం, మహాప్రస్థానంతో బట్టి పట్టడం అవన్నీ వేరైనా ఇంట్లో ఆ కల్చరల్ అట్మాస్ఫియర్ ఉన్నా, పొలిటికల్ అట్మాస్ఫియర్ ఉన్నా, నేను నా 14వ ఏట మొట్టమొదట పాట రాశాను. ఇంకా ఆ తర్వాత నా ప్రయాణం అంతా రకరకాలుగా కొనసాగుతూ వస్తుంది ఇప్పుడు దాకా. వడ్లమూడి నాగేశ్వరరావు గారు ఆ రూపేణ ప్రజాపాటకు మధ్య మార్గంగా మన భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా నిర్మించబడుతున్న ఒక వర్గ పోరాట విప్లవ పార్టీకి ఒక సాంస్కృతిక గుర్తుకునిచ్చిన తొలితరం కవులు, రచయితలకి ఆయన నిలువెత్తు సంతకం వడ్లమూడి నాగేశ్వరరావు గారు. అది నేను
అది ప్రకటించడానికే ఈ నేపథ్యాన్ని నేను పెట్టాను. ఎవరైనా విమర్శలు చెప్పచ్చు. వడ్లమూడి నాగేశ్వర గారి పాటలో దాన్ని ఆందోళన కళారూపాలుగా చెప్పగలం కానీ ప్రచార కళారూపాలుగా చెప్పలేమండి అని విమర్శ చేయొచ్చు. ఏం చేయాలని పుస్తకంలో నేను చెప్పినట్టుగా ఆందోళనకి ప్రచారానికి ఉన్న మౌలికమైన వ్యత్యాసాలు నేను ఇక్కడ బోధించట్లేదు. కానీ మీకు తెలుసు, ముంచుకొస్తున్న అవసరానికి అందిపుచ్చుకొని దానిలో కాకరగించటం ఆందోళన కళారూపం అయితే, దానిలోని తాత్వికతని, దాని యొక్క స్వాప్నికతని, దాని యొక్క భవిష్యత్ తరాలకు అందించాల్సిన సైద్ధాంతిక భూమికని మిళితం చేసే కళారూపాన్ని సృష్టించటం ప్రచార కళారూపంగా ఉంటుంది. ఆనాడు ప్రచార కళారూపాల సృష్టికి తగ్గ డిమాండ్ మన మీదకి దూసుకొస్తున్న కాలం కాదు. అందుకని వడ్లమూడి నాగేశ్వరరావు గారి పాటలు మొత్తం ఆయన చనిపోయేంత వరకు చేసిన కృషి చూసుకుంటే అన్ని రకాల పాటలు రాశాడు ఆయన. మంచి పాండిత్య ప్రకర్ష కలిగిన సంస్కృత పదభూయిష్టమైన ప్రజానాట్య మండలి గీతం దగ్గర నుంచి శాస్త్రీయ సంగీతపు బాణీల్లో త్యాగరాజ కృతిని ఇక ఇతర వాటిని కూడా కలుపుకుంటూ అదే బాణీల్లో ఒక 4-5 ప్రయత్నాలు చేస్తే నాతో చెప్పేవాడు, ఎరా బుడ్డోడా వింటావంటే వినేవాడిని. పెద్ద గాయకుడు కాదు కానీ శృతిపక్వంగానే చెప్పేవాడు ఆయన. ఏంటి బాబాయ్ అంటే, అవునరా భక్తి సంగీతం అంతా శాస్త్రీయ సంగీతంలో ఉన్నప్పుడు మన మార్క్సిజం శాస్త్రీయ సంగీతంలోకి ఎందుకు రాకూడదు అని చెప్పి వాదించున్నా. అదొక ముందు చూపు. ఇప్పుడు మనం మద్రాసు ఆ గాయకుడు మీద జరుగుతున్న చర్చ కూడా ఇట్లాంటి చర్చే. శాస్త్రీయ సంగీతాన్ని పాతకజన సంగీతంగా మార్చడంలో ఆయన చేసిన ప్రయత్నానికి దాడి ఎదుర్కొంటున్నాడు. ఆ పేరు కృష్ణ. ఆ ప్రయత్నం బాబాయ్ అప్పుడు చేశాడు. అది వడ్లమూడి గారి గొప్పతనం. నేను రావటమే కవిగానే ప్రజానాట్యమండలిలోకి ఎంట్రీ అయ్యాను. వాణి మా లీడరు లక్ష్మణ్ గారు ఇప్పుడు మీకు కొంచెం తక్కువ గ్లామర్గా కనిపిస్తున్నాడు, కానీ మా రంగారెడ్డి ముందు సుమని మాత్రం పనికొచ్చేవాడు కాదు, అంత బ్యూటీగా ఉండేవాడు. ఈయన మొట్టమొదటిసారి వేదిక మీద మా భూమి పాటూరు రామయ్య గారి నాటకంలో శివారెడ్డితో పాటు ఈ వేషం రావటం, ఈయన దండపట్టు రోడ్డు మీద వస్తుంటే మద్రాసు నుంచి తప్పిపై పారిపోయింది దారి తప్పించే ఇంటి మీద పుట్టిన సినిమా యాక్టర్లా కనిపించేవాడు రంగారెడ్డి. కానీ ఈయన గుడివాడ నియోజకవర్గం ప్రచారానికి రాలా. చెప్తున్నాను బాబు, మేమే ఉన్నాం. అంతకుముందు దివిసంలో పరిచయం లక్ష్మణరావు గారితో మేము నాగార్జున దగ్గర నుంచి ఆ ఏరియాలో పనిచేస్తే మా టీంలో లక్ష్మణరావు గారు ఉండేవాడు, వాణివాడు వేరే టీంలో ఉండేవాడు. ఈ మొత్తం మేము ఎక్కడ చేరాము అంటే పుట్టమని సుబ్బారావు గారి గుడివేర ఎన్నికల ప్రచారంలో చేరాం. మా మిద్దాళ్ళు, మా ప్రచారం, మా గోళ, మేము నలుగురు కలిసి ఉన్నామంటే అప్పటికప్పుడు కొత్త కళారూపం చేయటం మాకు గంటల్లోనే అయిపోయాయి. పెద్ద నేను రాసేవాడిని, ట్యూన్ చేసుకునేవాళ్ళం, టక్ టక్ అని ఆడేసేవాళ్ళం. అట్టా ఆడుతున్న వాటిలో వచ్చిన కళారూపాలు ఒకటైతే ఆ సందర్భంలో కూడా వడ్లమూడి గారి పాటలే మాకు ప్రధానమైన ప్రచారాస్త్రాలు. గుడివాడ ఎన్నికల్లో అప్పు పైన అప్పు తెచ్చి కానీ, ఇందిరాగాంధీ పాలన యొక్క దుర్మార్గాలు కానీ, ఎమర్జెన్సీ పాలనలో దుర్మార్గాలు కానీ, వాటన్నిటి మీద ఏ మాత్రం కళారూపాలు ఉన్నాయన్నా అవి వడ్లమూడి నాగేశ్వరరావు గారి. నేను ఆ రకంగా మన ప్రజానాట్యమండలి పాటకి రాష్ట్ర కార్యాలయం కేంద్రంలో ఉండటం కానివ్వండి, నాకున్న అతి చొరవ కానివ్వండి,
వడ్లమూడి నాగేశ్వరరావు గారి వేలు పట్టుకుని పాట ప్రయాణం నాది మొదలైంది అని నేను సగర్వంగా చెప్పుకోగలను. నాతో పాటు తర్వాత వచ్చిన మనిషి నలిధర్మారావు. మమ్మల్ని ఆ రోజుల్లో ఏ అవసరం వచ్చినా రాష్ట్ర కేంద్రం కృష్ణయ్య గారు కానీ ఇంకోటి కానీ అవసరం వస్తే చెప్తే అందిపుచ్చుకునే వాళ్ళంగా ఆ రోజుల్లో వడ్లమూడి గారు, నేను, నలిధర్మారావు ప్రయాణం కొనసాగించాం. వడ్లమూడి గారికి తన అక్షరం మీద బిడ్డల మీద కంటే కూడా ఎక్కువ మమకారం, సాధికారకంగా రాసేవాడు ఆయన. గ్రామటిక్గా కానీ వాటిగా కానీ లోపాలే ఉండేవి కావు. బాణీకి అనుకూలంగా ఏదైనా సవరణ చేయాలి అన్నా మీకు వీలైతే దానికి బాణీ కట్టుకో తప్ప సవరణ చేయడానికి మాత్రం ఒప్పుకునేవాడు కాదు. గబుక్కున ఏదైనా సవరణతో పాటు వచ్చిందంటే ఎవడరా ఇది అని డైరెక్ట్గా ఉన్నాడు. ఎవడో కాదయా మీ గుడ్డోడే, ఆడైతే ఓకేరా. నన్ను మాత్రమే అనుమతించేవాడు వడ్లమూడి నాగేశ్వరరావు గారు. ఎన్ని పాటలు కలిసి కూర్చున్నాము, ఎన్ని పాటలు సరిచేసే పనులను రాసే పనులను కొనసాగాము. పేరుకు బాబాయ్ కానీ పాట రాయటంలో సహాధ్యాయులుగా ఒక కొత్త పాటలు సృష్టించడంలో ఒకరి నుంచి ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవటంలోను, ఆ పదాలు వేసుకోవటంలోను ఎన్ని పాటలు స్వయంగా నా ముందు ఆ రోజు బతుకు బరువాయిరా ఆ పాట రాష్ట్రానికి సేపు ఆయన పక్కన నేను ఉన్నానంటే నా కళ్ళ మండి నీళ్ళు వస్తున్నాయి. ఆ భాగ్యం దక్కిన వాళ్ళల్లో నేనున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మా విజయవాడ కళారూపాలు అప్పుడు విజయవాడ డివిజన్లో గొల్లపూడి, అడ్డ రోడ్డు, కొండపల్లి, మైలవరం దాకా, ఇటు కంకిపాడు దాకా, అటు ఏ కొండూరు, అటు మైలవరం రోడ్డు, ఇదంతా విజయవాడ డివిజన్. నాగభూషణ్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు కార్యదర్శి, సహాయ కార్యదర్శులుగా విజయవాడ డివిజన్ ఆ రోజు ఉండేది. ఇక మా టీంకి వనరులు సమకూర్చిపెట్టడంలో యువజన సంఘ నాయకుడిగా మన సుబ్బారావు ఉండేవాడు, మంచి కబడ్డీ ప్లేయర్. కోలవెని గ్రామం మా కళాకారుల సరఫరా కేంద్రం. మాతో పాటు కేశాని సుబ్బారావు గారు, ఆయన రచయిత. ఇలా మొదలైన మా ప్రయత్నంలో వడ్లమూడి గారు విడదీయలేని భాగంగా అంత పెద్ద ఆయన కూడా మాతో పాటు కలిసి జర్నీ చేయడంలో మాకెంతో గొప్ప ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చిన మనిషిగా మేము గుర్తుపెట్టుకుంటాం. ఏ పాటైనా ఏదైనా దానికి ఒక చారిత్రక అవసరం వస్తుంది. ఆ టైంలో అందిపుచ్చుకున్న గడ్డి పరక కూడా బ్రహ్మాస్త్రంగా పెరుగుతుంది, అంత ఫలితం చూపిస్తుంది. ఎమర్జెన్సీ కాలంలో ఏ విధమైన భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. మన నాయకత్వం అంతా యూజర్లో ఉన్న స్టేజి. ఆ టైంలో యూటీఎఫ్ మహాసభలు నాకు బాగా గుర్తు. ఉమా గారు ఆ ఏర్పాట్లన్నింటిలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఆ రోజుల్లో మాన్సోరీ కాలేజీలో జరిగితే దానికి అనుబంధంగా దాని తర్వాత ఎమర్జెన్సీ యొక్క దానికి ఒక నూతన రూపంలో కళారూపాలు తయారు చేయడం అనేది మీదకి ఛాలెంజ్ వచ్చినప్పుడు మహారాజులు వచ్చారనే అద్భుతమైన కళారూపాన్ని వడ్లమూడి గారు రాశారు. ఆ వడ్లమూడి గారు రాసిన దాన్ని రావే రావే రంగి, రాదారి మంగళకు, రావే రంగి, ఇవి రెండు ఆషామాషగా వచ్చిన పదాలు కావండి. ఆనాటి రాజకీయాలు, ఆనాటి మేనకా గాంధీ భర్త ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాదారి బంగళాకు అనే పదం ఆయన సింబలైజ్ చేస్తూ చేసిన ప్రయత్నం అది. కథలు నడుస్తున్నాయి. ఆ టైంలో ఆ కాంగ్రెస్ దాష్టికానికి, ఆ ఎమర్జెన్సీ దానికి, వాళ్ళు చేసిన దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఎక్కడ రాజకీయ పదాలు ఆ ఎమర్జెన్సీకి, ఆ ఎయిటింగ్కి దొరకకుండా
అద్భుతమైన ఆయన గీతం రాయటం. మా అమ్మ ఉదయం ఉంది కదా, ఆవిడ ప్రభావం తక్కని వాళ్ళని పిలిచి కాదు, ఉదయం అంటే నువ్వు కాదురా తల్లి, అమ్మ మోటార్ ఉదయం గారు తల్లి చెప్తున్నాను నేను. కాదు, మోటార్ ఉదయం గారు దాన్ని రుచిరూపకంగా మలిచి దానికప్పుడు మేము వేపగారితో వాళ్ళతో బాణీ కట్టించిన తర్వాత దానికి ఒక కళారూపం తీసుకురావడంలో అది మామూలు పేరు పేర్లేదనమాట. మోటార్ హనుమంతరావు గారి ఎడిటోరియల్ ఎంత శతకిల్లాగా మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఆ మహారాజులు వచ్చారనే పాట అంత గొప్ప ప్రభావం కలిగించింది. ఏ బాహుబళ్ళు, ఏ ట్రిపుల్-ఆర్లు, ఏ కల్కీలు ఆ పాట ముందు ఆగలా. ఆ రోజుల్లో ఆ పాట వినటం, ఆ పాట పాడటం అనేది అది గొప్ప గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చింది. అది కూడా మా విజయవాడ డివిజన్ ప్రజానాట్య మండలి ప్రచారంలోకి, ఆవిర్భావంలోకి నాజర్ గారి ఎన్నాళ్ళీ కాపురాలు పాట ఒకటి, ఈ ఆవే రావే రంగ ఒకటి, నేను రాసిన భూమి వెళ్తుంది నేను నృత్య నాటిక ఒకటి, ఎవరి చెందిన నాటిక ఒకటి, ఈ 4 కళారూపాలతోటి ప్రజానాట్య మండలి ప్రపంచంలో మాకు వెన్నుదన్నిగా నిలబడ్డ వెన్నుముక వడ్లమూడి నాగేశ్వరరావు గారు. ఇది మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం. పాట రాయటం, కళారూపాలు చేయటం, వాళ్ళ అమ్మాయి గౌరీ, ఇప్పుడు మనం సామాజిక కార్యకర్త వింటుంటాం, దేవి గౌరీ, వాళ్ళిద్దరు కాంబినేషన్గా మేము తయారు చేసిన రూపం. మాన్సోరి కాలంలో కూడా దుమ్ము రేగిపోయింది ఆ పాట, మామూలుగా విజయం సాధించలేదు. ఆయన కార్మికుల మీద రాశాడు, విద్యార్థుల మీద రాశాడు, కూలి వాళ్ళ మీద రాశాడు, రైతు మీద రాశాడు. రైతుకు సంబంధించిన కొన్ని పదాలు నేటి తరం మర్చిపోతున్న దౌర్భాగ్య స్థితిలో వ్యవసాయం దిగజారిపోయి ఉంది. పగ్గం అంటే తెలియదు. పాలబట్ట రంగు ఆ రోజుకు ఆ రోజు బతుకు బరువాయరు అనే పాటలో పాలబట్ట రంగు, కోడెదూడ అనే పదాలు వస్తాయి. పల్లెలో పనివాడ, ఏరువాక, వ్యవసాయం సంబంధించిన అద్భుతమైన తెలుగు నుడికారంతా దాంట్లో అట్లా గుమ్మరించేశారనమాట. మనం ప్రసాదం చెప్పుకుంటాం పల్లెటూరు మీద ప్రస్తావించాలి అంటే. వడ్లమూడి గారు పాండిత్యం ఎంతుందో రైతు వ్యవసాయానికి సంబంధించిన ఆ సమస్త పదజాలాన్ని పల్లెలో పనివాడ, పశువులకు చెలిగాడ దగ్గర నుంచి, ఆ రోజు బతుకు బరువాయరా దగ్గర నుంచి, అప్పుపైన అప్పు తెచ్చి పాట, ఆ రోజు IMF రుణం కోసం ఇందిరాగాంధీ చేస్తున్న ఆ ప్రయత్నాలన్నింటినీ కలుపుతూ భారతదేశ ప్రగతికి అప్పు ఎంత ఆటంకమవుతుందో అనే పాట, అప్పుపైన అప్పు తెచ్చి, ఇవన్నీ మీ రోడ్ల మీద డాన్స్ వేయడానికి వీలుగా మాకు అవసరమైన పద్ధతుల్లో అందించిన ఎమర్జెన్సీ కవి, అర్జెంట్ కవి వడ్లమూడి నాగేశ్వరరావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే నేను ఒక 20-30 పాటలు మొత్తం ఆయన సాహిత్యం అంతా నేను చూశాను. ఇక్కడ రకరకాలుగా ఉన్నారు, కళాకారులు ఉన్నారు, పాత్రికేయులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఇది సాహిత్య సభ అయితే దాని నడక తీరు వేరే రకంగా ఉంటుంది. అలంకారం ఏంటి, దాని ఉపమానం ఏంటి, అది కవిత్వం ఏంటి, దేనికి తులనాత్మకత, అదంతా వేరే భాషలో చెప్తాం. ఒక ప్రజాపాటని మనం ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు దానిలో ఉన్న అందాలు, అలంకారాల కన్నా ఆ పాట తీర్చిన అవసరం, ఆ అవసరాన్ని సృష్టించిన పరిస్థితి, వీటిని మనం మిళితం చేసుకున్నట్టయితే ఆ పాట సజీవమా నిర్జీవమా తేవాలంటే ఇవి మాత్రమే పడికట్టురాళ్ళుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక ప్రత్యేకత చెప్పుకోవాలి. వడ్లమూడి గారి మీద శ్రీశ్రీ ప్రభావం చాలా ఉంది, మహాప్రస్థ ప్రభావం. పొలాలన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా, ఆ పద్ధతిలో ఆ పదాలు ఏమీ వాడకుండా దాని నడకలు మాత్రమే తీసుకుని
ఆయన చేసిన అద్భుతమైన ప్రయత్నాలు దీంట్లో ఉన్నాయి. నడవండికి నడవండి అనుకున్న పాటల్లో కానీ వాటిల్లో కానీ ఆయన రాసిన ప్రతి పాట చూసుకోండి, రెండో పదానికి అనుసంధానించి ఉంటుంది. అంటే ఏంటంటే గీత నియమాన్ని కూడా మాత్రా ఛందస్సులో పాడుకోవటానికి వీలుగా, బాణీ కట్టుకోవటానికి వీలుగా రాయటంలో కూడా ఆయన చాలా గొప్ప మనిషి. అటు ప్రజానాట్య మండలిలోనూ ప్రజాశక్తి ఆవిర్భావంలో కూడా ఆయన అద్భుతమైన 67లో ఆ జనశక్తి పత్రిక పెట్టిన సందర్భంలో దాని మీద కూడా చాలా విలువైన పాట రాసిన పరిస్థితి ఉంది. నేను ఇక్కడ కవిత్వ పరిభాషలో చెప్పాలంటే అలంకార శాస్త్రాన్ని నేను ఇక్కడ ప్రస్తావించట్లేదు, కానీ సమస్యని వినేవాడి శ్రోత యొక్క మనసులో ముద్ర వేయటానికి అవసరమైన సాధారణ పదాలను మాత్రమే వడ్లమూడి గారి పాటల్లో వాడేవాడు. ఎక్కడా గుట్టు పదాలు వాడేవాడు కాదు, ఎక్కడా తెలియని పదాలు వాడేవాడు కాదు, సౌందర్యం పేరిట డాంబికానికి పోయేవాడు కాదు. ఇవన్నీ ఆయన పాట యొక్క ప్రాథమిక లక్షణాలు. అలా ఇప్పుడు ఎట్లాగో మనం ఆయన పాటలు వినబోతున్నాం కాబట్టి ఆ పల్లవులు చరణాలు నేను వినిపిస్తే అది పునశ్చరణ అవుతుంది. ఓ 10-15 అద్భుతమైన పాటలు మన వాళ్ళు ఇక్కడ వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఆయన పాండిత్యము ఉంది, రైతు జీవితాన్ని ఆమూలాగ్రం స్టడీ చేసిన స్రష్టగా ఆయన ప్రతి పాట ఒక క్లాసిక్గా మిగిలిపోతే అంటే ఏమాత్రం నేను అదే అంటాను. వడ్లమూడి రైతు ఆందోళన కళారూపాలు ప్రాసంగికత కోల్పోవచ్చు, కానీ ఆయన రాసిన రైతు జీవితానికి సంబంధించిన పాటలు 100కి 100 పాటలు క్లాసిక్స్. వాటికి చావన్నది లేదు. ఒక 7-8 పాటలు సోషలిజం వచ్చినా మన పూర్వకాలంలో ఎట్లా ఉందిరా తెలుసుకోవాలి అంటే రిఫరెన్స్గా పనికొచ్చే గొప్ప పాటలు రాసిన మహారచయితగా మన వడ్లమూడి గారిని గుర్తుపెట్టుకోవాలి. అవి కూడా బొబ్బా గారు మన జగన్ మీకు వినిపిస్తారు కాబట్టి ఇట్లా చెప్తున్నా. ఎస్ఎఫ్ఐ గురించి రాశాడు, హాస్టల్ విద్యార్థుల గురించి రాశాడు, నగర కార్మికుల గురించి రాశాడు, ఆయన ముట్టుకొని మహిళల మీద రాశాడు అద్భుతమైన పాటలు. ప్రజానాట్య మండలి స్వాగత గీతం రాశాడు, రాజారావు గారి గురించి రాశాడు. ఆయన ఏం చదువుకున్నాడో తెలియదు, కానీ 6వ తరగతి చదివాడట. ఇప్పుడు ఎంఏ చదివే వాళ్ళని కూడా ఈ పదాలు వచ్చేటట్టు ఒక వాక్యం రాయాలంటే అంటే తక్కువ చేయడం కాదు, అంత అవసరం లేదు ప్రస్తుతం చదవటానికి, పరిస్థితి పాస్ అవటానికి. ఆయనకి మాత్రం కమ్యూనిజం అన్నా మార్క్సిజం దాని మూల సూత్రాలన్నా మర్చిపోయాను. ఇంకో గొప్ప పాట ఎత్తు లంగరెత్తు అని బంగ్లాదేశ్ యుద్ధ కాలంలో సప్తమ నౌకాదళం డిగోగార్సియా బేస్డ్గా మన మీద దాడి చేయడానికి వస్తే ఆ ఒక్క పాట మీద రీసెర్చ్ చేయించండి వడ్లమూడి గారి మీద. ఆనాటి సమకాలీన పొలిటికల్ జాగ్రఫీ మొత్తాన్ని ఎక్కడెక్కడ ఉద్రిక్త ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరెవరికి యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నారు, వాటికి వ్యతిరేకంగా ఏ శక్తులు విశ్వవ్యాప్తంగా ముందుకెళ్తున్నాయి, దానంతటినీ ఒక పాటలో తీసుకురావడం అంత సామాన్యమైన విషయం కాదు. ఎంత విషయ పరిజ్ఞానం ఉండాలి, ఎంత సమకాలీన అంశాలతోటి తాను వాటితోటి పదార్థం చెందాలి. కవికి కావలసిన అతి గొప్ప మా కాశీనాథ్ వచ్చాడు. ఆ రోజు బతుకు పరివాయం మనం అందరం డిమాండ్ చేసి బలవంతంగా ఇక్కడ పాట పాడించాలి వడ్లమూడి గారు. ఆ బాణి చేసిన బ్యాచ్లో మన కాశీనాథ్ కూడా ఉన్నాడు. ఆ రోజు చాలా అద్భుతంగా పాడేవాడు ఆ పాట. ఈయనకేం పల్లెటూరు భాష లేకపోయినా ఈయన గొంతులో ఎంతో పల్లెటూరు మనకి చెవికి కప్పిపేయంగా చేరి ఇంత చెప్తున్నా. అటువంటి పాట కూడా ఎత్తు లంగరెత్తు అని చెప్పి, ఓ అమెరికన్ సామ్రాజ్యవాదమా, నిన్ను
వస్తే అక్కడ క్యూబా వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇటు వస్తే ఇక్కడ కొరియా వాళ్ళు రెడీగా ఉన్నారు, నువ్వు లేచి వస్తే రష్యా వాళ్ళు రెడీగా ఉన్నారు, నువ్వు ఇటువైపు నుంచి వస్తే చైనా వాళ్ళు రెడీగా ఉన్నారు, నువ్వు ఎటు మిసలినా నిన్ను మట్టి పెట్టడానికి ప్రతి శక్తులు సిద్ధంగా ఉన్నాయి అని ఒక ఆత్మవిశ్వాసాన్ని దేశ ప్రజానీకంలో ఒక దేశభక్తియుతమైన సందేశంతో పాటు ఒక సమకాలీన ప్రపంచ రాజకీయ ముఖ చిత్రాన్ని పాటలో ఆవిష్కరించటం ఆయన యొక్క గొప్పతనానికి మనం నిదర్శనంగా చెప్పుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. సుదీర్ఘంగా మాట్లాడటం అంత అవసరం లేదు. ప్రాప్తకాలజ్ఞత అనే పదం కాదు, కానీ ఆకలేసినప్పుడు అన్నం పెట్టడమే అమ్మ గొప్పతనం అయితే, ఒక ప్రజా ఉద్యమానికి అవసరమైనప్పుడు ఒక పాట కొట్టడం కన్న తల్లి కన్నా గొప్ప సేవగా మనం గుర్తుపెట్టుకోవాలి. వడ్లమూడి గారు ధన్యజీవి. ఆయన రైతు రంగంలోనూ విశేషమైన కృషి చేశాడు, వ్యవసాయ రంగంలోనూ విశేషమైన పరిశోధన చేశాడు. వ్యవసాయం మీద ఎక్కడ లేని మక్కువ కలిగిన వాడు. నాకు అనిపిస్తుంది, మా నాన్నను చూసినా వడ్లమూడి గారిని చూసినా దరిద్రాన్ని ఎంత గర్వంగా భరించారా వీళ్ళు అనిపిస్తుంది. పేదరికం కానీ, ఇది ఉంది ఇది లేదు అనేది కానీ, వాళ్ళ దీక్షను ఏమాత్రం సడలనివ్వలేదు, వాళ్ళ పట్టుదలని ఏమాత్రం సడలనివ్వలేదు. వాళ్ళ సామర్థ్యాలకి మా నాన్నగారు అకౌంట్స్లో చాలా గొప్ప నిష్ణాతుడే, మన ప్రజాశక్తిలో కూడా ఆ విభాగంలో పనిచేశాడు ఆయన. వడ్లమూడి నాగేశ్వరరావు గారు బాంబేలో కూడా గుమస్తాగా పనిచేసి వచ్చాడు, వ్యవసాయం చూసుకునేవాడు. నాకు బాగా గుర్తు, గొల్లపూడిలో ఆ నెట్ట తామర గుబురు, దానికి ఆనుకుని ఒక పెద్ద గాబు చుట్టూ ఒక స్లాబ్ చేసిన చట్రం చెట్టే, అవతల దాన్ని ఆనుకుని 2 నిట్టాళ్ల పాక, దానిలోంచి కొంచెం వంగి లోపలికి వెళ్ళాల్సిన ఇల్లు, ఆ ఇంటిలో కొంచెం నడుము వంగిపోయిన మా శాసమ్మ పిన్ని, ఈ పిల్లలు వీళ్ళంతా చిన్న పిల్లలు. ఆవిడ పెద్దమ్మాయి మా అన్నయ్యకి నాకు మా చెల్లికి బాగా దగ్గర. అక్కడ తిన్న ఉత్తపప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి ఇప్పటికి కూడా గుర్తుపెట్టి ఎంత రుచిగా ఉందంటే, వాళ్ళు పెట్టే ఆ ప్రేమ, ఒక మనిషి వచ్చినప్పుడు ఆదరించే నైజం, పేదరికాన్ని ఏమాత్రం అవమానకరంగాను దానికి ఏదో దగ్గరదారులు ఎతికి ముందుకు పోవాలనే ఆ షార్ట్ కట్ రూట్స్లోనూ వెళ్లకుండా నమ్మిన విలువల కోసం, నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాన్ని త్యాగం చేసిన త్యాగదనులుగా కూడా వడ్లమూడి గారిని, వారి కుటుంబాన్ని మనం నిరంతరం గుర్తు చేసుకోవాలి. ఆయన విజయవాడ ఉద్యమ నిర్మాణంలో కూడా ఆయన ఈ నగర కమిటీ మెంబర్గా సుదీర్ఘకాలం పనిచేశాడు. ఆయనలో నిరాశను చూడలేదు, ఆయనలో ఓటమికి సంబంధించిన ఒంటరితనానికి సంబంధించిన ఛాయలు నేను చూడలేదు. ఆయన ఎక్కడుంటే అక్కడ నలుగురిని పోగేసే లక్షణం కలిగిన వాడు, ఎక్కడుంటే అక్కడ ఒక సమస్యను గుర్తించి అవసరానికి ఒక పాట రాసిచ్చే ఇన్స్టింక్ట్ కవిగా ఉన్నవాడు. ఆయన జీవితం ధన్యం. ఆయన మనకు నిరంతరం పరస్పరణీయుడు, ఆయన మనం గౌరవించి తీరాలి. ముగింపుగా నల్లి ధర్మారావు తాను రాసిన ఒక గొప్ప మాట, కవులు నిరంతరం జీవించేది ఉద్దండాలలో కాదని, పీడిత జనులు సాగిస్తున్న పోరాటాలలోనేనని రుజువు చేసిన ప్రియతమా వాడని నెత్తుటి పుష్పమా వడ్లమూడి. థ్యాంక్ యూ.